హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్ని వ్లాగ్స్. నేనైతే కూరగాయలు తెమ్మని మా ఆయనకి ఒక 5-6 టైమ్స్ అంటే తర్వాత మా ఆయనకు మెలకు వస్తుంది అనమాట. తర్వాత కూరగాయలు తెస్తారు. అయితే నేను మార్కెట్లో నుండి తీసుకొస్తాను కూరగాయలు అంటే, వద్దులే మా ఫ్రెండ్ ఇస్తా అని చెప్పారు, నేను కూరగాయలు తెస్తా అని చెప్పేసి నిన్న నైట్ అయితే కూరగాయలు తెచ్చారు. అవన్నీ సర్దేసి నేనైతే పడుకున్నాను అన్నమాట. 11 అయింది. అన్నీ వేరు వేరు చేసేసి పెట్టి పడుకునేసరికి ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే, ఆ తమ్ముడి దగ్గర వాళ్ళ ఫ్రెండ్ నా తమ్ముడు అవుతారన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అన్ని కూరగాయలు ఉంటాయి అన్నమాట. కూరగాయలు అయితే అన్నీ ఫ్రెష్గా డైలీ తెచ్చి అమ్మేస్తారు. అంటే మార్కెట్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డైలీ ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి మా ఆయన అయితే అక్కడ నుండి మ్యాక్సిమం అక్కడ నుండే తెస్తాము. ఎప్పుడో ఒకసారి నేను మార్కెట్కి వెళ్తాను. మార్కెట్కి వెళ్ళిన వీడియోస్ కూడా మీకు సెండ్ చేశాను కదా. నేను ఒక 200-250 తెస్తేనే చాలా ఎక్కువ అన్నమాట కూరగాయలు. ఇంకా నేను కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సదిరేసుకున్నాను అన్నమాట. మొత్తం ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ఆయన. నేనైతే విడివిడిగా అవన్నీ ఒక్కొక్క కుప్ప చేసి మళ్ళీ విడివిడిగా సదిరేసుకున్నాను. మీరు చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేరు. లైక్స్ చేసి కామెంట్ చేసి, అంటే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, అంటే ఈ కంటెంట్ మాకు కావాలక్క, మేము ఇలా చూస్తాము అని చెప్తే నేను ఆ కంటెంట్ చేస్తాను. మీరు చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేరు. 4000 మంది 5000 మంది చూస్తున్నారు, లైక్స్ అయితే 4-5 అట్లున్నాయి. లైక్స్ చేస్తే నాకు కూడా కొంచెం రీచ్ వస్తుంది. ఈ వీడియో కాదు, ఇలా చేయండి అక్క అని నాకు కామెంట్స్ చేశారనుకోండి, నేను అలానే వీడియోస్ చేస్తాను. అయితే కూరగాయలన్నీ సదిరేసేసరికి నాకు 11 అయిపోయిందన్నమాట. 11 తర్వాత నేనైతే పడుకున్నాను. మా చెల్లి అయితే కూరగాయలు ఎక్కువ సదరడం తెలియదు, నేనే చేసేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.